ఆండాలమ్మవారు లేదా గోదాదేవి విష్ణు చిత్తుల వారికి పూలవనంలో తులసీవనంలో లభించిన కుమారి అయి విష్ణు చిత్తుల దంపతులు చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి గోదాదేవి యుక్త వయసు రాగానే శ్రీవారు అయినటువంటి ఆ రంగనాథ స్వామిని తన పతిగా పొందాలని తలచి గోదా అమ్మవారు బాలికలతో కలిసి తిరుప్పావై వ్రతాచరణ చేశారు. ఈ యొక్క వ్రతాచరణ సమయంలో మనందరికీ కూడా అందించినటువంటి ఈ యొక్క తిరుప్పావాయిని మనమందరము కూడా చదువుకుందాము, తెలుసుకుందాము. తిరుప్పావాయిలో మొదటి పాసురము, సుసంపన్నమైనటువంటి గోకులంలో పుట్టి సుశోభితులైనటువంటి ఓ గోపికలారా, మార్గశీర్ష మాసం వచ్చింది, వెన్నలను కురిపిస్తూ ఉంటుంది. చాలా మంచి రోజులివి. శూరుడైనటువంటి నందగోపుని కుమారుడు, విశాల నేత్రియగు యశోదకు బాలసింహము వంటివాడు, నల్లని మేఘము వంటివాడు, చంద్రుడి వలె ఆహ్లాదాన్ని కలిగించేటటువంటి ముఖమండలము ఉన్నటువంటి వాడు, సూర్యుని వలె తేజస్సు కలిగినటువంటి వాడు ఆ నారాయణుడే. కాబట్టి ఆ నారాయణుని పొందుటకు ఈ యొక్క మార్గశీర్ష మాస వ్రతాన్ని ఆచరిద్దాము. అందరూ కూడా రండి. ఈ వ్రతంలో ప్రవేశించి లోకము ప్రకాశించునట్లుగా దానికి అంగమైనటువంటి మార్గళీ స్నానము చేయు వారందరూ కూడా ఆలస్యము చేయకుండా శీఘ్రముగా రండి అని చెప్పి ఆ గోదాదేవి గొల్లకన్నెలనందరినీ కూడా ఆహ్వానిస్తుంది. తిరుప్పావాయిలో రెండవ పాసురము, భూలోకములో గోకులంలో పుట్టినటువంటి ఓ భాగ్యవంతులారా, మనము చేయబోయేటటువంటి ధనుర్మాస వ్రతానికి ముఖ్యంగా ఆచరించవలసినటువంటి నియమాలు ఉన్నాయి. శ్రీమన్నారాయణుని యొక్క పాదాలను కీర్తిస్తూ అతనితో కలిగినటువంటి విశేష సమయాన్ని ఇతరములైన ఎట్టి భోగ విషయాలను తలచక, పాలను త్రాగము, కన్నులకు కాటుక నుంచము, నేతిని భుజించము, సిగలో పూలను దాల్చము అనగా అశాస్త్ర విరుద్ధములైనటువంటి ఎటువంటి పనులను కూడా మేము చెయ్యము. ఒకరిపై ఒకరి మీద చాడీలను చెప్పము, సత్పాత్ర దానము చేతుము, సన్యాసులకును బ్రహ్మచారులకును సత్పాత్ర దానము చేతుము, ఇంకను ఉజ్జీవించు మార్గములు ఏవి అయినా ఉన్నా వాని నెరిగి సంతోషముతో నాచరింతుము. ఇట్లు ఈ ధనుర్మాస కాలమంతయు కొనసాగింతుము. ఇది మనము చేయబోయేటటువంటి ధనుర్మాస వ్రతము అని గోదాదేవి తెలుపుతుంది. మూడవ పాసురము, ఈ యొక్క వ్రతానికి ప్రధాన ఫలము శ్రీకృష్ణ సంశ్లేషమే. అయినా దీనిని చేయటానికి అనుమతించిన వారికి కూడా ఫలితము కలుగుతుంది. బలిచక్రవర్తి నుండి 3 అడుగుల దానిని పొందిన శ్రీకృష్ణ పరమాత్మ అత్యంత ఆనందాన్ని పొంది ఆకాశమంత ఎత్తుకెదిగి 3 లోకాలను కొలిచాడు. ఆ పరమానందమూర్తి దివ్య చరణాలను, అతని దివ్య నామాలను పాడి ఈ దివ్య ధనుర్మాస వ్రతాన్ని చేసే నిమిత్తము మార్గళి స్నానాన్ని ఆచరిస్తే దుర్భిక్షమసలు కలగనే కలగదు. నెలకు 3 వర్షాలు కురుస్తాయి. పంటలన్నీ కూడా త్రివిక్రముని వలె ఆకాశమంతా ఎత్తుకెదిగి ఫలాన్నిస్తాయి. పంట చేళ్ల మధ్యనున్న నీటిలో పెరిగిన చేపలు త్రుళ్ళి పడుతూ ఆనంద సమృద్ధిని సూచిస్తాయి. ఆ నీటిలో విరిసిన కలువలను చేరినటువంటి భ్రమరాలు అందలి మకరందాన్ని గోలి మత్తుగా నిద్రిస్తాయి. ఇవన్నీ సమృద్ధికి సంకేతాలు. ఇక పాలు పిదక గోవుల పొదుగులను తాకగానే కలశాలు నిండిపోతాయి. క్షీరధారలు అవిరాళంగా నిరంతరంగా కురుస్తాయి. ఇలా తరగని మహదైశ్వర్యంతో లోకమంతా కూడా నిండిపోతుంది. కావున వ్రతాన్ని చేద్దాం రారమ్మా అని గోదాదేవి తన సకులందరినీ కూడా పిలుస్తోంది. 4వ పాసురము, ఓ పర్జన్య దైవమా, వర్షమును కురిపించుటలో లోభత్వము చూపకు. నీవు సముద్రములో నీటినంతను కూడా కడుపు నిండుగా తాగి అటు పిదప నీవు పైకెగసి సృష్టికంతను కారణాభూతుడైనటువంటి శ్రీమన్నారాయణుని శరీరపు రంగు వలె నీ శరీరమునకు ఆ నలుపు రంగు నద్దుకొనుము. స్వామి కుడి చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్రము వలె మెరిసి మెరిసి పడుము. ఎడమ చేతిలో ఉన్నటువంటి పంచజన్య శంఖము వలె గంభీరముగా గర్జించుము. స్వామి సారంగమను ధనుస్సు నుండి వెల్లడి అవిరాల శరలుగా వర్షధారలను కురిపించుము. మేమందరము కూడా ఈ వర్షధారలలో స్నానమాడదము. లోకము సుఖించునట్లు వర్షించుము. మా వ్రతమును నిరాటంకముగా చేసుకొనుటకై ఇక ఏమాత్రము ఆలస్యము చెయ్యక వెంటనే వర్షింపుము స్వామి అని గోదాదేవి పాడుతుంది. 5వ పాసురము, మిక్కిలి ఆశ్చర్యకరమైనటువంటి గుణములను చేష్టలను కలవాడు శ్రీకృష్ణుడు. అతడు ఉత్తరామధురకు నిర్వాహకునిగా జన్మించాడు. భగవత్ సంబంధము ఎడతెగనట్టి మధురకు ప్రభువే. యమునా నది తీరమునందున్న గొల్ల కులమున జన్మించి ఆ గొల్ల కులాన్నంతయు కూడా ప్రకాశింపజేసినాడు.
గొల్లకుల మాణిక్య దీపము తల్లి యశోద గర్భమున కాంతివంతమునరించినటువంటి వాడు దామోదరుడు. వ్రత కారణముగా శ్రీకృష్ణుణ్ణి చేరి మనము ఇతరములైన కోరికలేవి కోరక పవిత్రమైనటువంటి మనస్సులతో స్వామికి పూలను అర్పించి నమస్కరించి నోరారా అతని కళ్యాణ గుణములను సంకీర్తన చేసి ధ్యానించి సంచిత పాపములను ఇక ఆగమ పాపములను కూడా తప్పించుకొనవచ్చు. అతని గుణకీర్తనము చేయటం వలన పాపములన్నీ కూడా అగ్నిలో పడినటువంటి దూది వలె భస్మమైపోయేవి. కాబట్టి ఆ స్వామి యొక్క తిరునామాలని అనుసంధిద్దాము అని గోదాదేవి చెప్తున్నది. 6వ పాసురము. అందరికంటే ముందుగానే మేల్కున్నవారు ఇంకనూ నిద్రిస్తున్న ఒక గోపికను చూసి గమనించి, తెల్లవారిందమ్మా, ఇంకా లేచి రావే అని లేపుచున్నారు. వేకువనే మేల్కున్న పక్షులు ఒకరినొకరు పిలుచుకుంటున్నారు. మేతకు పోదాం రండ్రా అంటూ కూస్తూ పోతున్నాయి. అరే, పక్షిరాజు గరుత్మంతునికి రాజైన ఆ శ్రీమన్నారాయణ కోవెల్లో మ్రోగినటువంటి ధ్వని వినలేదా? ఓసి పిచ్చి పిల్ల, శంఖధ్వనిని నీవు విని లేచి రావమ్మా. ఇదిగో పూతన స్తనముల యందు ఉన్న విషయాన్ని ఆరగించినటువంటి వాడు, తనను చంపటానికి వచ్చినటువంటి శటకాసురుణ్ణి కీళ్లుడినట్లుగా తన్నినటువంటి శ్రీకృష్ణుడే ఆ పాల సముద్రంలో ఆదిశేషునిపై హాయిగా యోగనిద్రలో శయనించినటువంటి శ్రీమన్నారాయణుడు. ఆ శ్రీమన్నారాయణునే యోగులు ఋషులు తమ హృదయాలలో నింపుకొని ఆ శ్రీమన్నారాయణునికి శ్రమ కలగకుండా మెల్లగా హరి హరి అని అతన్ని స్మరిస్తూ చేసినటువంటి ధ్వని పెద్దగా ధ్వనించి మా హృదయాలను చేరి చల్లబరిచింది, వణికించింది. మేమంతా కూడా మేల్కున్నాము. మరి నీవు మాత్రము కదలక మెదలక పడుకొని ఉన్నావేమమ్మా? ఇది నీకు వినబడలేదా? రమ్ము రమ్ము, మాతో కూడి వ్రతమును ఆచరించు, వ్రతమును చేయుము అని గోదాదేవి యొక్క 6వ పాసురంలో చెబుతున్నది. 7వ పాసురము. ఓయి పిచ్చి పిల్ల, భారద్వాజ పక్షులన్నీ కీచు కీచుమంటూ చేస్తున్న కలకలములు వినబడలేదా? సువాసనలు విదజల్లుతున్న కురులగల ఆ గోపకాంతలు తాము ధరించిన ఆభరణాలన్నీ ధ్వనించేట్టుగా చేతులు త్రిప్పుచూ కవ్వాలతో పెరుగు చిలుకుతున్నారు. ఆ ధ్వనులేవి నీకు వినపడలేదా? నీవు మాకు నాయకురాలివి కదా, భగవద్ విషయానుభావము నెరిగిన దానము కదా. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఇప్పుడు శ్రీకృష్ణుడిగా మన భాగ్యము కొద్దీ అవతరించినాడు. కేశి మొదలైన రాక్షసులను చంపి మన కష్టాలని గట్టెక్కించినటువంటి వాడు. మనమంతా అతనికి కృతజ్ఞులమై అతని గుణగానము చేస్తూ ఉన్నాము. అయినా వానిని వింటూనే ఇంకనూ పడుకొనే ఉంటివే. మేము పాడే ఈ పాటలు ఆనందముతో నీవు మెరిసిపోతున్నావులే. ఇంకనైనా లేచి రామ్మ తల్లి, వ్రతము ఆచరించటానికి ఇంకనూ ఆలస్యం దేనికి అని ఒక గోపకన్యను లేపుతోంది ఆండాళ్ తల్లి. 8వ పాసురము. తూర్పు దిక్కందయు ఆకాశము తెల్లవారింది. గేదెలు మంచి మేత మేయటానికై విడుబడినాయి. అవి మేతకై స్వేచ్ఛగా తిరుగాడుతున్నాయి. తోటి గోపికలందరూ శ్రీకృష్ణుడు చేరక ముందుగానే అతని వద్దకు చేరవలనని అట్లు చేసిన అతడు చాలా సంతోషించునని తలుస్తున్నారు. అందరూ కలిసి గోష్ఠిగా పోవటమే మంచిదని వారినందరినీ అచట నిలిపి నీ కొరకు వచ్చితిమి. నీకును అతని చేరటానికి కుతూహలగానే ఉంది కదా, మరి ఇంకెందుకు ఆలస్యము? లేవమ్మా, అశ్వాసుర రూపుడైన కేశిని చానూర ముష్టికాదులను చీల్చి చెండాడిన శ్రీకృష్ణుని సన్నిధికి పోయి మనము చేయబోయే నోమునకు కావాల్సిన పా అనే సాధనను పొందుదాము. అతని రాకకు ముందుగానే మనము పోయినచో అతడు అయ్యో మీరు నాకంటే ముందుగానే వచ్చితిరే అని నొచ్చుకొని మన అభిష్టములు వెంటనే నెరవేరుస్తాడు. ఇది 8వ పాసురము. 9వ పాసురము. నిర్దోషమలైన మాణిక్యములతో నిర్మించిన భవనంలో చుట్టూను దీపాలు వెలుగుతుండగా అగరు ధూపముల పరిమళాలు వెదజల్లుతుండగా అతి మెత్తనైన హంసతూలికా తల్పముపై పడుకొని నిద్రిస్తున్న ఓ మేనమామ కూతురా, మణిమయ ప్రభలతో ప్రకాశించుచున్నని భవనపు గడియను తీయవమ్మా. ఏమమ్మా మేనత్త, నీవైనా ఆమెను లేపవమ్మా. ఏమి నీ పుత్రిక మూగదా, చెవిటిదా, లేక బద్ధకస్తురాలా, లేక ఆమె ఎవరినైనా కావలి ఉంచినారా, లేక ఎంత మేము అరిచినా నిద్రించుటకై మంత్రించి ఉంచినారా? ఆమెకి ఏమైనది? నిద్ర అసలు లేవడం లేదు.
ఓ ఆశ్చర్య గుణచేష్టుడా, ఓ శ్రియపతి, ఓ పరమపదవాసి అనే అనేక తిరునామాలను నేను అనుసంధిస్తున్నాను. ఆమెకు వినబడటం లేదా? ఇంకనూ లేవదేమి అని సంపదలతో తులుతూగుతున్నటువంటి ఒక కన్యను లేపుచున్నారు ఆ గోపికలందరూ కూడా కలిసి. 10వ పాసురము. నోము నోచి శ్రీకృష్ణ సంశ్లేష సుఖానుభావాన్ని పొందుతున్న ఓయమ్మ, తలుపును తెరువుము. తలుపును తెరవకపోయినను నోటినైనను తెరిచి పలుకవచ్చు కదా తల్లి. పరిమళాలను వెదజల్లే తులసీమాలలను కిరీటముగా ధరించిన శ్రీమన్నారాయణుడు మనచే స్తోత్రము చేయబడిన వాడై సంతోషించి మనకు వ్రతోపకరణాలను ఇచ్చును కదా. పూర్వమొక నాడు ధర్మస్వరూపుడైన పరమాత్మ రామావతారుడై అవతరించి కుంభకర్ణుణ్ణి సంహరించాడు. ఆ కుంభకర్ణుడు తన పెను నిద్రను నీకేమైనా కానుకగా ఇచ్చాడా ఏమి? ఓ పెద్ద నిద్ర గలదానా, లేచి రావమ్మా. నీవు మాకు శిరోభూషణమైన దానివి కదా. తొట్రుపడక లేచి వచ్చి మా గోష్ఠిలో చేరి మా వ్రతాన్ని పూర్తి చేయాలి. కనుక నీ యోగ నిద్ర విడిచి లేవమ్మా, లేచి రావమ్మా అని 5వ గోపికను మేలుకొల్పుచున్నారు. 11వ పాసురము. ఓ గోపాలకుల తిలకమా, ఓ చిన్నదానా, లేత వయస్సు కలిగిన పశువులు యొక్క అనేకమైన సమూహ సంపద కలిగిన మీ వంశము చాలా గొప్పది. ఆ సమూహాల పాలు పిదుకుతున్నవారు, అలాగే శత్రువులను నశించునట్లు యుద్ధము చేయగలిగిన వారును, ఒక్క దోషమైనను లేనట్టి గొల్ల కులమున పుట్టిన బంగారు తీగ వంటి అందమైన దానా, పుట్టలోని పాము పడగతో సమానమైన నితంబము కలిగిన దానా, ఓ వనమయూరమా, రామ్మ, మీ సకులు బంధువులను అందరూ వచ్చి నీ వాకిట నిలిచి ఉన్నారు. వీరందరూ నీలిమేఘమును బోలి శరీర కాంతి గల శ్రీకృష్ణుణ్ణి అనేకమైన తిరునామాలను పాడుచున్నారు. అయినను నీవు మాత్రము చలించగా మాట్లాడక ఇలా నిద్రించుచున్నావమ్మా. ఇంత ధ్వని చేస్తున్నను ఉలకక పలకక ఎందుకున్నావమ్మా? ఇది శ్రీకృష్ణ సంశ్లేష అనుభవమే కదా. మరి ఈ సంశ్లేషానుభవాన్ని నీ ఒక్కతివే కాక అందరినూ అనుభవించినట్లు చేయవలను కదా. మా గోష్ఠిలో కలిసి ఈ వ్రతాన్ని పూర్తి చేయవమ్మా అనుచున్నారు గోపికలందరూ కూడా కలిసి. 12వ పాసురము. లేగదూడలను తలుచుకొని గేదెలు పాలను నిరాటకంగా స్రవిస్తూ ఉన్నాయి. ఆ పాలధారలతో ఇంటి ప్రాంగణమంతా కూడా తడిసి బురద అయిపోయింది. ఇంత సంపద కలిగిన గోపాలునికి నీవు చెల్లెలివి అయితివి కదా. ఓయమ్మ, మేమందరము నీ వాకిటకి వచ్చి పైన మంచు కురుచుచున్నను సహించి నీ గడపను ఆనుకొని నిలిచి ఉన్నాము. పైన మంచు కురుచుతున్నది, క్రింద పాలధారలతో బురద అయిపోయినది. మేమంతా మనస్సులో మాధవుణ్ణే నింపుకొని ఉన్నాము. పైన మంచు కురియటమనే శ్రీసూక్త ధారలు ప్రవాహము సాగిపోతుంది. కాళ్ల క్రింద పాలధారలనే ఆచార్య ఉపదేశ ప్రవాహము సాగిపోతుంది. మనస్సులలో నిరంతర మాధవ సంశ్లేష భక్తి ధారలు విచ్ఛిన్నంగా పొంగి పొర్లుతున్నది. ఈ ముప్పెట్ట ధారలతో తడిసి తడిసి కూడా నిన్ను మా గోష్ఠిలో చేర్చుకున్నటకై నీ వాకిట గుమ్మాన్ని పట్టుకుని నిలబడి ఉన్నామమ్మా. ఆనాడు సీతమ్మను అపహరించాడన్న క్రోధముతో పరమాత్ముడైన శ్రీరాముడు ఆ సువర్ణ లంకాధిపతి అయిన 10 తలల రావణుణ్ణి మట్టుబెట్టిన వానిని గుణగణాలను స్తుతిస్తున్నాము, కీర్తిస్తున్నాము, పాడుతున్నాము. మేమంతా చేయుచున్న నీవు నోరైనా మెదపటం లేదమ్మమ్మ తల్లి. ఇది ఏమి మొద్దు నిద్రమ్మా? నీ గొప్పతనాన్ని మేమంతా ఎరిగితిమిలే. నీ మొద్దు నిద్ర విషయమంతా కూడా ఊరు వాడ అంతా కూడా తెలిసిపోయింది. ఇక నీ మొద్దు నిద్రని చాలించి మేలుకో, మా గోష్ఠిలో చేరి వ్రతాన్ని సాంగోపాంగంగా పూర్తి చేయటానికి సహాయపడు అంటూ 7వ గోపికని లేపుచున్నారు. 13వ పాసురము. కంసునిచే పంపబడిన బకాసురుని నోటిని చీల్చిన శ్రీకృష్ణుడి యొక్క దుష్టుడైన రావణుణ్ణి 10 తలలను గిల్లి పారవేసినటువంటి శ్రీరాముని యొక్క కళ్యాణ గుణ సంకీర్తనము చేస్తూ శ్రీకృష్ణుని సంశ్లేషమును అనుభవింపగోరు గోపికలందరూ సంకేత స్థానమునకు ఎప్పుడో చేరుకున్నారు. నీ వెంకను లేవకున్నావు. తెల్లవారిందని సూచించుచు శుక్రుడు ఉదయించినాడు, బృహస్పతి అస్తమించను. ఇవిగో పక్షులన్నీ తమ ఆహారాన్వేషణ నిమిత్తము అరుచుకుంటూ ఆకాశములోకి ఎగిరిపోతున్నాయి అని గోపికలు చెప్పగా నిద్రిస్తున్న గోపిక తన కనులను తెరిచి చూసింది. ఆమె నేత్ర సౌందర్యానికి ముగ్ధులై వికసించిన తామర పువ్వులయందు వ్రాలిన తుమ్మెద వంటి కనులు గలదాన
ఇంకనైనా నువ్వు లేచి రావమ్మా. నీ నేత్ర సౌందర్యానికి ముగ్ధుడై శ్రీకృష్ణ స్వామే తానే నీ వద్దకు వచ్చునని భ్రమించకు. శ్రీకృష్ణ విరహతాపమును తీర్చుకొనుటకు ఈ చల్లని నీటితో అందరితో కలిసి స్నానము ఆడగా రావమ్మా. ఇంకనూ పడుకొని ఉండొద్దు. మనము నోచే ఈ వ్రతమునకు ఇది శుభ సమయము, మంచి కాలము. ఓ సుందరి, నీ కపటమును వీడి మా గోష్ఠిలో కలిసి మహిమాన్వితమగు ఈ వ్రతమును సాంగోపాంగముగా పూర్తి చేయుటకు సహకరించుము. అన్నింటను శుభములే కలుగును అని గోదాదేవితో కలిసి గోపికలందరూ కూడా 8వ గోపికను మేలుకొల్పుతున్నారు. 14వ పాసురము. ఏమే సఖి, ఇదేమి ముందుగా మమ్ములను లేపుదునంటివి గదా, ఇంతవరకు పడుకునే ఉన్నావేమి? లేవమ్మా, తెల్లవారిపోయింది. చూడు, మీ పెరటిలోని ఎర్ర కలువలు విచ్చుకున్నవి, నీలోత్పలాలు ముకిళించినవి. కాషాయాంబరులైన మునులు, యోగులు, తెల్లని పలువరుసలు కలిగిన వారందరూ దేవాలయములో భగవతారాధన నిమిత్తమై కోవెల తలుపులు తీయటానికి కుంచెకోళ్లను, తాళపు చెవులను తీసుకుని వెళ్ళుచున్నారు. ఇవన్నీ ప్రాతకాలమగు సూచనలే కదా. నీవు చేసిన వాగ్దానము మర్చితివా? నీకేమి, నీవు పూర్ణురాలవు కదా. సరే, ఇకనైనా లేచి రావమ్మా. వాగ్దానము మరిచిన సిగ్గులేని దానా, లేవమ్మా అనగా నన్ను ఎందుకు నిందిస్తున్నారు? నేను ఏమి చెయ్యాలి అంటే అప్పుడు ఆ గోదాదేవి చెబుతున్నది, శ్రీ శంఖచక్రములచే విరాజిల్లుచున్న విశాల సుందర భుజములు కలిగిన వాణిని, పంచజాక్షుని ఆ శ్రీకృష్ణుని గుణగణములను మధురమైన స్వరముతో కీర్తించవలను. మేమందరము కూడా నీతో కలిసి పాడదము. ఇట్లు గోష్ఠిగా సంకీర్తనము చేసిన మన వ్రతము ఫలించగలదు. కావున వెంటనే మేల్కొనవమ్మా అని గోదాదేవి 9వ గోపికని లేపుతున్నది. 15వ పాసురము. ఈ మాలిక సంభాషణ రూపంలో ఉన్నది. బయటి వారు అంటున్నారు, ఓ లేత చిలుక, ఇంకనూ నిద్రిస్తున్నావా? ఇదేమి ఆశ్చర్యమే అంటే లోపలి గోపాంగన పలుకుతుంది, పూర్ణులైన పూబొడులారా, ఇదిగో వస్తున్నాను. బయట వారు అంటున్నారు, శీఘ్రముగా రావమ్మా. లోపలి గోపాంగన అంటున్నది, అబ్బా, గల్లుమని ఉలికి పడినట్లు గొంతెత్తి చెవులు గడియలు పడినట్లు పలకకండి, వస్తాలే. బయట వారు అంటున్నారు, ఓ చిన్న చిలుక, నీవు చాలా చమత్కారంగా మాట్లాడుతున్నావు. నీ పుల్లవిరుపు మాటలు మేము ఇదివరకే ఎరుగుదుములే. లోపలి గోపాంగన అంటున్నది, మీరే అట్టి సమర్థులమ్మా, నేనేమి కాదులే. అయినా మీరున్నట్లు నేనెట్టిదానినేనమ్మా. రావాల్సిన వారందరూ వచ్చారా అంటే బయట వారు అంటున్నారు, అందరూ వచ్చి చేరారు. నీవే వచ్చి లెక్క చూడవచ్చు కదా. లోపలి గోపాంగన పలుకుతుంది, వచ్చి నేనేమి చేయాలో చెప్పొచ్చు కదా అంటే బయట వారందరూ కూడా అంటున్నారు, కువెలయాపిడమనే కంసుని గజమును, కంసాది శత్రువులను సంహరించిన సర్వేశ్వరుడైన శ్రీకృష్ణుని కళ్యాణ గుణములను కీర్తింపగా రావమ్మా. ఇట్లు చేసినా గాని మనము చేయు వ్రతము శుభప్రదముగా పూర్తి కాదు అని బయట నుంచి సమాధానము చెప్పి ఆమెను కూడా తమ గోష్ఠిలోను చేర్చుకున్నారు గోపికలందరూ కూడా కలిసి. 16వ పాసురము. మా అందరికీ కూడా ప్రభుడైన నందగోపుని యొక్క తిరుమాళిగను రక్షించువాడా, మమ్ము లోనికి పోనిమ్ము. మేము వ్రేపల్లెలో నుండు గొల్ల పిల్లలము, స్వామిని దర్శించవచ్చాము. పరిశుద్ధులమై వచ్చినాము. మనులతో కూడినటువంటి గడియను తీయుము. మేము స్వామికి శరణాగతి చేసిన వారము. గొల్లకులమున పుట్టి అజ్ఞానములైనటువంటి మేము స్వామి యందు అధిక ప్రేమానురాగాలు కలిగిన వారము. స్వామికి సుప్రభాతము పాడి మేలుకొల్ప వచ్చాము. గొల్ల వంశంలో పుట్టిన మాకు ఆశ్చర్య గుణచేపితుడను, ఇంద్రనీల మణివర్ణము గల శరీరము కలవాడను శ్రీకృష్ణుడు మాకు పా అను ధ్వని చేడు వాద్యము నిత్తునని నిన్ననే వాగ్దానము చేసినవాడు. ఇప్పుడైనా ప్రయోజనులమై స్వామి నిద్రలేచున్నట్లుగా సుప్రభాతమును పాడగా వచ్చాము. స్వామి, నీ నోటితో వద్దని చెప్పకుము. మమ్మల్ని అడ్డుకొనక దృఢముగా బంధించిన తలుపు యొక్క గడియను వెంటనే తెరిచి లోనికి పోనీయమని కావలి వానిని వేడుకుంటున్నారు గోపికలందరూ కూడా కలిసి. 17వ పాసురము. ద్వారపాలకులు గోపాంగనలను లోనికి అనుమతించగా వారు మొదట అన్న వస్త్ర తీర్థాదులను ధర్మబుద్ధితో దానము చేసి నందగోపులను స్వామి మేలుకొను అని ప్రార్థించారు. ప్రబల్లి తీగ వంటి స్త్రీలందరూను
తీగ వలె ముఖ్యమైన దాన, గోకులమునకు మంగళ దీపము వంటి దాన, మాకును స్వామిని వైన ఓ యశోదమ్మ లేమ్మ అని వేడుకొన్నారు. ఆకాశమంతా ఎత్తుకెదిగి సమస్త లోకములను కొలిచి దేవతలకే రాజైన ఓ స్వామి, నీ నిద్ర చాలునయ్యా, మేలుకో అని ప్రార్థించారు. ఆయన వెళ్లకుండుట చూసి బలరాముణ్ణి లేపక తప్పు చేసి తిమి అని ఎరిగి, మేలిమి బంగారు కడియాలతో శోభించు పాదములు ఉన్నటువంటి ఓ బలరామ, నీ తమ్ముడు శ్రీకృష్ణుడును నీవును ఇంకనూ నిద్రించుట తగదు, కావున శీఘ్రమే లేచి రండయా అని అందరూ క్రమముగా తప్పక మేలుకొల్పుచున్నారు. శ్రీకృష్ణుడి యొక్క కృపను వేడుచున్నారు అందరూ కూడా గోపాంగనలు. 18వ పాసురము. నందగోపులు మొదలగు బలరాముని వరకు మేల్కొలిపి తలుపులు తీయమని ప్రార్థించినను వారు తెరవకపోవటము చేత మదజలము స్రవించుచున్న ఏనుగు వంటి బలము కలవాడై శత్రువులకు భయపడని భుజములు గల నందగోపుని యొక్క కోడల, ఓ నొప్పిన పిరాటి, పరిమళిస్తున్న కేశ సంపద కలిగిన దానా, తలుపు తెరవవమ్మా, కోళ్లు వచ్చి కూయుచున్నవి, జాజి పందిళ్ల మీద కోకిలలు గుంపులు గుంపులుగా కూడి మాటి మాటికి కూయుచున్నవి సుమా, నీవు నీ భర్తయును సరసల్లాపములాడు సందర్భములో నీకు ఓటమి కలిగినచో మేము నీ పక్షమునే ఉందుములే, దోషారోపణకు వీలుగా అయినా పేర్లను మేము పాడెదములే, కావున అందమైన నీ చేతులకున్న భూషణములన్నీ ధ్వనించేట్లుగా నీవు నడిచి వచ్చి ఎర్ర తామరల వంటి నీ సుకుమారమైనటువంటి చేతులతో ఆ తలుపులను తెరవమమ్మ అని గోపాంగనలో నీలాదేవిని పాశురములో మేలుకొలుపుచున్నారు. 19వ పాసురము. గుత్తిదీపపు కాంతులు నలు దెసల వెలుగులు ప్రసరించుచుండగా ఏనుగు దంతముచే చేయబడిన కోళ్లు గల మంచము మీద అందము, చలువ, మార్ధవము, పరిమళము, తెలుపులనే 5 గుణాలు కలిగిన హంసతూళికా తల్పముపై పవలించియుండు గుత్తులు గుత్తులుగా వికసించిన పువ్వులచే అలంకరించబడిన శిరోజాలము కలిగిన నీలాదేవి యొక్క స్తనములను తన విశాల వక్షస్థలముపై వేయించుకొని పవలించియున్న ఓ స్వామి, నోరు తెరిచి ఒక్క మాటనైనా మాట్లాడవచ్చు కదా, లేక కాటుకచే అలంకరించబడిన విశాలమైన నేత్రములు కలిగిన ఓ నీలాదేవి, జగత్స్వామి అయిన శ్రీకృష్ణుణ్ణి స్వల్పకాలమైనను పడక విడిచి బయటకు వచ్చుటకు అనుమతించవచ్చు కదా, క్షణమైనను శ్రీకృష్ణుని విశ్లేషమును సహించజాలవే, ఇది నీ స్వరూపమునకు ఇది నీ స్వభావమునకు తగదు, నీలాగే మేము కూడా అతనికి అనన్యర్హ శేష భూతులమే కదా, కానీ కరుణించి కొంచెం అవకాశం ఇవ్వమ్మా తల్లి, అట్టి అవకాశము నీవిచ్చినచ్చో మేము చేసే ఈ అద్వితీయమైనటువంటి ధనుర్మాస వ్రతము భగవత్ కైంకర్య రూప మంగళ వ్రతముగా సాంగోపాంగముగా సమాప్తి చెందును, ఇందుకేమాత్రము సంశయము లేదు అని ఆండాళమ్మ గారు నీలకృష్ణులను వేడుకుంటున్నారు. 20వ పాసురము. 33 కోట్ల దేవతలకు ఏ విధమైన సంకటము వచ్చినను ముందుగా అక్కడికి పోయి వారినందరినీ కూడా రక్షించు సమర్థత కలిగినటువంటి ఓ స్వామి, నిద్ర లేచి రమ్ము, ఆశ్రితులను రక్షించుటకై వారి విరోధులను దునుమాడు బలాఢ్యుడా, ఆశ్రిత రక్షక ఓ బలశాలి, శత్రువులకే అతి దుఃఖమునిచ్చే నిర్మాలుడా, నిద్ర నుండి మేలుకొను స్వామి అని స్తుతిస్తూ మేల్కొల్పునను స్వామి మేల్కొనకుండా ఉండుట చూసి జగన్నాటక సూత్రధారి అయిన ఓ జగన్నాథుని మేల్కొల్పమని నీలాదేవిని ప్రార్థించుచున్నారు గోపికలందరూ కూడా కలిసి. బంగారు కలశముల వంటి ప్రభాధ్యాయమును, దొండపండు వంటి అధరములను, సన్నని నడుమును కది అతిలోక సుందరముగా విరాజిల్లుచున్న నీలాదేవి, నీవు శ్రీ మహాలక్ష్మి సమానురాలవు, కరుణించి నీవైనా మేల్కొల్పమమ్మా. నేను లేచి చేయవలసినటువంటిది ఏముంది అని అంటావేమో, వినుము. మన స్వామి అయిన శ్రీకృష్ణునకు శరీరముపై చిరు చెమట పట్టినప్పుడు దానిని ఉపశమింపజేయగా
వివన కైంకర్యమును చేయుటకు ఒక దివ్యమైన వివానమివ్వమ్మా. ప్రబోధ సమయమున స్వామి తిరుముఖ మండలమును చూచుకున్నటకై ఒక దివ్య మణిదర్పణమును ఇవ్వమ్మా. వీటినన్నిటినీ మాకు అనుగ్రహించి స్వామిని మేల్కొలిపి మమ్ము అతనితో కూర్చి మంగళ స్నానము చేయింపుము తల్లి. నీ అనుగ్రహం ఉంటేనే కదా మా ఈ వ్రతము మంగళముగా పూర్తి కాగలదు అని ఆండాళ్ తల్లి నీలాదేవిని వేడుకుంటున్నారు ఈ పాసురములో. 21వ పాసురము. పాలను పిండుటకై పొదుగుల క్రింద ఎన్ని భాండాగారాలుంచినా అవన్నీ కూడా పొంగి పొరలిపోవునట్లు క్షీరధారలను వర్షించే గో సంపద కలిగిన శ్రీ నందగోపుని కుమారుడైన ఓ శ్రీకృష్ణ, మేలుకొని మమ్ము కానరావయ్యా. అప్రతిహత ధైర్య సాహసాలు కలిగిన ఆశ్రిత పక్షపాతివై సర్వులకు ఆత్మస్వరూపుడవైన నీవు ఈ భూలోకమునందు అవతరించిన ఉజ్వల రత్నదీపమా, వేద ప్రమాణ ప్రసిద్ధుడా, ఆ వేదము చేతనైనను ఎరుకపడనంతటి మహామహిమాన్వితుడా, ఈ దీనులను కటాక్షించి మేలుకొనుము. శత్రువులెల్లరూ నీ పరాక్రమమునకు తాళజాలక భయపడి నీకు ఓడిపోయి నీ వాకిట నిలిచి నిన్ను శరణజొచ్చున రీతిని అనన్య ప్రయోజనులమై నీవే తప్ప ఇత పరంబెరుగా మని నీ పాదదాసులమై వచ్చితిమి. నీ దాసులమైన మేమందరము కూడా నీ దివ్యమంగళ విగ్రహమునకు దివ్యమంగళాశాసనము చేయ నిలిచినాము స్వామి. నిన్ను ఆశ్రయించి వచ్చి ఉన్న మమ్మందరినీ కూడా కటాక్షించి కరుణించుటకు మేలుకొను స్వామి, లేచి రావయ్యా అని గోపాంగనలు గోపికలందరూ కూడా వేడుకుంటూ ఉన్నారు. 22వ పాసురము. ఈ సుందర సువిశాలమైనటువంటి భూమిని ఏకఛత్రాధిపత్యముగా నేలిన రాజులందరూ తమకెదురెవ్వరూ లేరను అహంకారమును విడిచి అభిమానులై నీ శరణుజొచ్చినారు. అనన్య శరణాగతిని చేయుచు నీ సింహాసనము క్రింద గుంపులు గుంపులుగా చేరినట్లు మేము కూడా అనన్య ప్రయోజనాలమై వారి వలె నీ శరణుజొచ్చినాము. మాకు నీవు దక్క వేరు దిక్కు లేదు స్వామి. చిరుమువ్వలు నోళ్లు తెరుచునట్లుగాను సగము విరిసిన తామర పువ్వులు మెల్లమెల్లగా విప్పరిన నీ సుందర నేత్రముల నుంచి జాలువారు వాత్సల్య కరుణారస దృష్కృలను మాపై ప్రసరింపుము స్వామి. సూర్యచంద్రులు దయించినట్లు కనిపించు నీ కన్నుల దోయి నుంచి జాలువారే కరుణ వాత్సల్యము రసదృక్కులు మాపై ప్రసరించినచో మా కర్మబంధములన్నీ కూడా తొలగిపోవును కదా. కనుక మా కర్మబంధములు తొలగగానే మేము నిన్ను చేరుకుందుము కదా. మా వ్రతమునకు పొందవలసిన ఫలము కూడా ఇదియే కదా అని ఆండాళ్ తల్లి కర్మబంధము తొలగితే ముక్తి లభిస్తుంది అని తెలియజేస్తుంది ఈ పాసురములో. 23వ పాసురము. వర్షాకాలములో చలనము లేకుండా పర్వత గుహలో ముడుచుకొని పడుకొని నిద్రించుచున్న సింహము మేల్కొని తీక్షణమైన తన చూపులతో నలు దశలు చూస్తూ పరిమళము గల తన జూలు నిక్కబడుచున్నట్లు అటు నిటు దూలి లేచి తన శరీరమును బాగుగా సాగదీసి ఒళ్ళు విరుచుకొని ఒక్క పెట్టున గర్జించి గుహ నుంచి రాజటీవితో బయటకు వచ్చిన విధముగా అతసి పుష్పపు రంగును కలిగిన ఓ స్వామి, నీవు నీ భవనము నుండి ఆ సింహరాజము రీతిగా వచ్చి మనోహరంగా అలంకరింపబడిన ఈ దివ్య సింహాసనమును అలంకరించవలే. అటుపై మేము వచ్చి కైంకర్యము ఎరుగవలే, ఎరిగి మా అభిష్టాలన్నీ కూడా అనుగ్రహించవలే అని ఆ స్వామితోని గోపికలతో కూడిన ఆండాళ్ తల్లి వాళ్ళ యొక్క మనోభీష్టాలన్నీ కూడా తెలియజేస్తుంది. 24వ పాసురము. ఆనాడు బలిచక్రవర్తి వల్ల దుఃఖితులైనటువంటి దేవతలను రక్షించడానికి వచ్చినటువంటి త్రివిక్రముడై 3 లోకాలు కొలిచిన వామనుడా, నీ 2 పాదాలకు మంగళము. సీతమ్మను అపహరించినటువంటి దుష్టుడైన రావణుణ్ణి అతని యొక్క లంకని గెలిచినటువంటి ఓ శ్రీరామ, నీ ధీరత్వానికి మంగళము. బండి రూపములో శటకాసురుడనే రాక్షసుడు నిన్ను చంపడానికి ప్రయత్నము చేయగా వాడి యొక్క కీళ్ళడినట్లు తన్నినటువంటి నీ కీర్తి ప్రభలకు మంగళము.
దూడ రూపమున నిన్ను చంపవచ్చినటువంటి వత్సాసురుడనే రాక్షసుణ్ణి, వెలగ చెట్టుగా దారికి పక్కన నిల్చిన కపితాసురుడనే రాక్షసుణ్ణి ఒక్కసారిగా సంహరించిన నీ పాదాలకు మంగళము. దేవేంద్రుడు రాళ్ల వర్షాన్ని కురిపించగా గోవర్ధనగిరిని గొడుగుగా నెత్తి గోకులమును రక్షించిన నీ ఆశ్రిత రక్షణ గుణగణములకు మంగళముగాక. శత్రువులను చీల్చి చెండాడినట్టి నీ చేతి చక్రమునకు మంగళము. ఇట్లు నీ వీరగాథలను ఎన్నెన్నో నోరారా స్తుతించును. నీ నుండి మా నోముకు కావాల్సిన పరికరములను పొందుటకై మేము నేడు ఇచటకు వచ్చి ఉన్నాము. కావున మాయుంది దయుంచి వానిని కృపతో ప్రసాదించుము స్వామి అని గోపికలందరూ కూడా స్వామిని వేడుకుంటున్నారు. 25వ పాసురము. ఓ కృష్ణ, పరమ భాగ్యవతియగు శ్రీ దేవకీదేవి ముద్దుల పట్టిగా అవతరించి అదే రాత్రి శ్రీ యశోదాదేవికి అల్లారు ముద్దు బిడ్డవై రహస్యముగా శుక్లపక్ష చంద్రుడి వలె పెరుగుచుండగా గూఢాచారుల వలన ఈ విషయము తెలుసుకున్నటువంటి కంసుడు నిన్ను మట్టుబెట్టుటకు ఆలోచించుచుండగా అతని యత్నములన్నీయు వ్యర్థము చేసి అతని గర్భమున చుచ్చుపెట్టినట్లు నిల్చిన భక్తవత్సలుడా, అట్టి నిన్ను భక్తి పారవస్యముగా ప్రార్థించి నీ సన్నిధికి చేరినాము స్వామి. మాకు ఇష్టార్థమైన పర అను వాద్యమును అనుగ్రహింపుము. ఇట్లు మమ్ము అనుగ్రహించిన శ్రీ లక్ష్మీదేవి యాశపడదగిన సంపదను, దానిని సార్థికపరచు నీ శౌర్యమును కొనియాడి నీ విశ్లేషము వలన కలిగిన సంకటములను నివారణ చేసుకొని మేము సుఖింతుము. నీవిట్లు కృపచేయుట వలన మా ఈ అద్వితీయమైనటువంటి ధనుర్మాస వ్రతము శుభముగా సంపూర్ణమగును స్వామి అని గోదాదేవి శ్రీకృష్ణ భగవానుడితో చెబుతున్నది. 26వ పాసురము. ఆశ్రిత వ్యామోహమే స్వరూపముగా కలిగిన ఇంద్రనీలమణి వంటి శరీరము గలవాడ, ఓ వటపత్రశాయి, మార్గశీర్ష మాస స్నానము చేయగా వచ్చాము. మా పూర్వులందరూ కూడా ఈ స్నాన వ్రతాన్ని ఆచరించి ఉన్నారు. ఈ వ్రతానికి అవసరమగు పరికరములను నిన్ను అర్థింపగా వచ్చాము స్వామి. దయచేసి ఆలకింపుము స్వామి. భూమండలమంతయు వణుకు కలిగించినట్లు ధ్వనించే పాల వంటి తెల్లనైన శంఖములు సరిగ్గా నీ పాంచజన్యము వంటివి కావలను. అతి పెద్దవైన పర వంటి వాద్యము కావలను. మృదు మధురమైన కంఠముతో మంగళగానము పాడే భాగవతోత్తములు కావాలి. వ్రతములో ముందుకు సాగే నిమిత్తం మంగళ దీపములు కావాలి. వ్రత సంకేతములుగా అనేక చాందినీలు కావాలి. లోకాలన్నిటినీ నీ చిరుబొజ్జలో దాచుకుని ఒక లేత మట్టి యాకు మీద పరుండిన నీకు చేతగానిదేముంది స్వామి. కరుణించి మా వ్రతము సాంగోపాంగముగా పూర్తి అగునట్లు మంగళాశాసనము చేసి వీనిని ప్రసాదింపు స్వామి అని ఆండాళ్ తల్లి శ్రీకృష్ణ భగవానుడితో చెబుతున్నది. 27వ పాసురము. నిన్ను ఆశ్రయింపని వారికి కూడా వారి మనసులను మార్చి నీ మీద భక్తి కలిగేటట్టు చేసి వాళ్ళకి విజయాన్ని అందించేటటువంటి ఓ గోవిందా, నిన్ను స్తుతించి నీ నుండి పర అనే వాద్యాన్ని పొంది లోకులచే సన్మానింపబడవలను. మా కోరిక నీ అనుగ్రహానికి పాత్రులమైన మమ్ము లోకమంతా పొగడాలి. మేము పొందు ఆ సన్మానము లోకులందరూ కూడా పొగుడుతుండాలి. అనాటి మా రూపాలు ప్రకాశవంతంగా తేజోమయంగా విరాజిల్లుతూ ఉండాలి. దానికై మాకు కొన్ని భూషణములు కావాలి స్వామి. ముంజేతులకు కంకణములు కావాలి. భుజములు అలంకరించుకొనుటకు భుజకీర్తులు కావాలి. దండలకు తొడువులు కావాలి. ఇంకా ఎన్నో ఆభూషణములను కావాలి స్వామి. అవి నీవు అనుగ్రహించగా మేము ధరించాలి. వాటినన్నిటినీ ధరించి ఆపై మేలిమి చీరను కట్టుకోవాలి. ఆ తర్వాత క్షీరాన్నము మునుగునట్లు పోసిన నెయ్యి మోచేతి గుండా కారుచుండగా మేమంతా నీతో కలిసి చక్కగా ఆరగించాలి స్వామి. ఇది మా కోరిక. ఇట్లైన మా వ్రతము మంగళప్రదమైనట్లే స్వామి గోవిందా అని ఆండాళ్ తల్లి చెబుతున్నది. 28వ పాసురము. ఓ కృష్ణ, మేము అవివేక శిఖామణులము. తెల్లవారుజాముననే లేచి సద్ధన్నము తీసుకొని
పశువుల వెంట అడవికి పోయి పశువులను మేపి సాయంకాలము తిరిగి చేరేవారము. అవివేకమే మాత్రమును లేనివారము, అజ్ఞానులము, గొల్లపడుచులము. నీవు మా గొల్లకులములో జన్మించుటయే మాకు మహాభాగ్యము. నీతోడి సహవాసమే మాకు అదృష్టము. ఈ బంధం ఎన్నటికీ తెగనిది, త్రెంచలేనిది. అందుకే మా గోపిక కులం ధన్యమైంది. పరిపూర్ణ కళ్యాణ గుణగణములతో ప్రకాశించే నీవు గోవిందుడవు. మాకు లోకమర్యాద మేమాత్రము తెలియక నిన్ను చిన్ని చిన్ని పేర్లతో కృష్ణ, గోవింద అని పిలిచి ఉన్నాము స్వామి. అందుకని కోపగించకు. జ్ఞానులు పొందవలసిన ఆ పదవాద్యమును ఈ కారణమున మాకు ఇవ్వననబోకుము. నీతో మెలిగిన సుకలమే ఎంచి మాపై కృపజేయుము అని గోపికలందరూ స్వామిని శరణాగతి చేశారు. తమను అనుగ్రహించి వ్రతమును పూర్తి చేయగా ఆశీర్వదించమని, తమ తప్పులను క్షమించి మమ్మల్ని అనుగ్రహించమని గోపికలందరూ కూడా శరణాగతి చేస్తున్నారు. 29వ పాసురము. ఓ స్వామి, ఓ శ్రీకృష్ణ, నీ పాదారవింద దాసులమగు మేము మిక్కిలి వేకువనే లేచి నీ సన్నిధికి వచ్చి నిన్ను దర్శించి నీ సుందర తిరువడులకు మంగళాశాసనము చేయుటే మాకు పరమావధి. ఎందుకనగా పశువులను మేపి మా జీవనము నడుపుకొని అజ్ఞానులమైన మేము చేసే ఆంతరంగ సేవను నీవు స్వీకరించకుండా ఉండరాదు. ఎందుకనగా నీవు మా గొల్ల కులములో జన్మించి మా కులమును మమ్మల్ని ధన్యులను చేసిన వాడవు కదా. ఓ గోవింద, ఓ పుండరీకాక్ష, మేము నీ వద్దకు పర అనే వాద్యమును పొందుటకు రాలేదు. అది ఒక నిమిత్తమే. మేము 7 జన్మల వరకు మరియు ఈ కాలాంతము వరకు కూడా నీకు అనవార్య శేషభూతులమై నీ తోడ చేరి నీ దాస్యమును చేయుచుండువారము కామా. మాయందు ఇతరములైన అపేక్షలేవైనా ఉన్నచో వానిని తొలగించి మమ్ము కృపజూడుము స్వామి. సదా నీ సేవలను మా కొసగుమును అని వ్రత ఫలమును ఆండాళ్ తల్లి వివరించింది. 30వ పాసురము. వడలు గల పాల సముద్రమును దేవతల కోసం మదించి వారికి అమృతాన్ని ప్రసాదించినటువంటి వాడును బ్రహ్మరుద్రాదులకు ప్రభువైనట్టి నారాయణ్ణి చంద్రముఖులైన గోపికలు అలంకృతులై చేరి మంగళాశాసనము చేసి గోకులమందు ప్రజయను వంకతో స్వామివారు పొందారు. ఈ కైంకర్య విధమునంతను అలంకారమైన శ్రీ విల్లిపుత్తూరులో అవతరించినట్టియున్న తామర పూసల మాలలను ధరించినటువంటి పెరియాళ్ళార్ల అంటే విష్ణు చిత్తుల వారి పుత్రిక అయిన గోదాదేవి అంటే ఆండాళ్ తల్లి సాధించింది. ఇది గోపికలు గుంపులు గుంపులుగా కూడి అనుభవించిన ప్రబంధమై ద్రావిడ భాషలో పాశుర రూపముగా ప్రవహించింది. ఆండాళ్ తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.